మరి నేను మొదలెట్టనా? అమ్మయ్య 2 ప్రొఫెషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇదే ఫ్లో మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అంతే. తర్వాత ఏ ప్రొఫెషన్ ఎక్స్ప్లోర్ చేద్దాం? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. వీడేంటి ముఖం ఇలా పెట్టాడు? ఏమైందిరా? ఏం లేదురా, ఏయూ సెంటినరీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, దానికి మా చెల్లిని వైజాగ్ తీసుకెళ్లాలంట. రే, ట్రావెల్ చేయడానికి ఇది నీకు ఒక మంచి ఆపర్చునిటీ కదరా. అయినా నువ్వు ఏయూ స్టూడెంట్ కదా, నువ్వు కాన్వకేషన్ అప్లై చేసుకోలేదా? అంటే సెంటినరీ సెలబ్రేషన్స్ అంటే జనాలు, హడావిడి, బోల్డ్ అంత హంగామా అండ్ మన సోషల్ యాంగ్జైటీ గురించి నీకు తెలుసు కదరా, అందుకే స్కిప్ చేసా. చిన్న సెకల్లేవురా నీలా. ఇంకా ఎంతకాలం ఈ సోది వినాలరా? లిటరల్లీ బందర్ దాటి 2 ఏళ్ళు అవుతుందిరా. నువ్వు కంఫర్ట్ జోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోయావురా రాహుల్. అదే కదా నా బాధ కూడా. ఎందుకురా ముఖం ఎప్పుడు అలా పెట్టుకుంటావు? చక్కగా వైజాగ్ వెళ్ళు, నీ యూనివర్సిటీ తిరుగు, జనాలతో మాట్లాడు, ఎక్స్ప్లోర్ చేయి, నీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోవచ్చు కదా. సరేరా బాబు, సావగొట్టకు, కనీసం నీకోసమైనా వైజాగ్ వెళ్తా. లెట్స్ బిగిన్ ది షో. ఇదే మా బందర్ రైల్వే స్టేషన్. చాలా బాగుంది కదా. ఇక్కడ నుండి ఈ ట్రిప్ మొదలవుతుంది. ఫస్ట్ అయితే బండిని పార్క్ చేసుకుందాం. ఇక లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ చెక్ చేసుకుని ఇక ప్రయాణం మొదలు పెట్టేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఈ మెట్లేంటి ఇన్ని ఉన్నాయి? ఏదో ఒకటి ఎక్కేద్దాం. టికెట్స్ ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మా చెల్లికి లోవర్ బెర్త్ అండ్ నాకు అప్పర్ బెర్త్. నేను ఎప్పుడు టాప్ లో ఉండాలని అప్పర్ బెర్త్ ఇచ్చారనుకుంటా. డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ట్రైన్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్న టాయిలెట్స్ దగ్గరే సీట్స్ దొరుకుతాయి. అదేంటో నాకు అర్థం కాదు. రావుకాలంలో పుట్టుంటారా నీ దరిద్రం అది. అండ్ హెయిర్ ని సెట్ చేసుకున్నంటే టీసీ కూడా వచ్చారు. ఎంత త్వరగా వచ్చారేంటి అని షాక్ అయ్యా. మొగం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ముఖం అలా పెట్టడానికి రీజన్ ఏంటంటే అందరు నిద్రపోవడానికి రెడీ అయ్యారు. బట్ నాకు ట్రైన్లో అస్సలు నిద్ర పట్టదు. అయినా సరే నిద్రపోవడానికి ట్రై చేస్తా. ది నెక్స్ట్ డే తెల్లారిందో మావా. మొత్తానికి రాత్రి కష్టపడి నిద్రపోయాను. ఇంకొన్ని గంటల్లో వైజాగ్ రీచ్ అయిపోతాం. కొంచెం ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఈ చిన్న పాప వల్ల అయితే జర్నీ భలే ఇంట్రెస్టింగ్గా సాగింది. మొత్తానికి వైజాగ్ అయితే వచ్చేసాం. అర్జెంటుగా బయటికి వెళ్ళి ఆటో బుక్ చేసుకుని దగ్గరలో ఏదో ఒక హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి మాస్టరు. ఇక ఆటో అన్న మీద భారం వేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక హోటల్కి తీసుకెళ్ళమన్నాము. అయితే ఈ హోటల్ ఒకసారి చూడమన్నారు. నచ్చితే ఓకే, లేకుంటే వేరే హోటల్కి తీసుకెళ్తా అని చెప్పారు. లోపలికి వెళ్ళి రూమ్ చెక్ చేసుకున్నాం. బాగానే అనిపించింది. అండ్ మెయిన్లీ వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. సో అప్రూవ్డ్. సో ఇక్కడే స్టే చేస్తాం కాబట్టి ఆటో అన్నకి థ్యాంక్ యూ. ఫ్రెష్ అయ్యాక టిఫిన్ కోసం బయటికి వచ్చాం. హోటల్ పక్కన ఏ బండి కనబడితే అక్కడ తిందాం అనుకున్నాం. ఇక వెళ్ళే దారిలో ఈ బండి కనిపించింది. వెంటనే 2 ఇడ్లీ 2 గారి ఆర్డర్ చేసాం. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు. సో ఇక రెడీ అయిపోయి ఆటో బుక్ చేసుకుని యూనివర్సిటీకి అయితే స్టార్ట్ అయ్యాం. వితిన్ ఫ్యూ మినిట్స్లో ఆంధ్ర యూనివర్సిటీకి అయితే వచ్చేసాం. ఇదే ఆంధ్ర యూనివర్సిటీ. ఎంతో మంది గొప్ప వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ నాతో సహా. సో అక్కడికి వెళ్ళాక మా చెల్లి తన ఫ్రెండ్ని కలిసింది. వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకోవడంలో బిజీ అయిపోయారు. నేను ఈ ఫ్రీ టైంలో మా డిపార్ట్మెంట్ వైపు వెళ్ళాను. ఇదే మా డిపార్ట్మెంట్ అండ్ ఇదే మా బాస్కెట్బాల్ కోర్ట్. ఇక్కడ కూర్చుని సొల్లు వాగడం మొదలు పెడితే తెల్లారిపోతుంది. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇక మా చెల్లి సర్టిఫికేట్స్ అయితే తీసుకుంది. అసలు వచ్చింది ఓడి కోసం కాబట్టి ఒక పని అయిపోయింది. తర్వాత ఆటో బుక్ చేసుకుని కన్వెన్షన్ సెంటర్కి స్టార్ట్ అయ్యాం. ట్రైన్ లేట్ అవ్వడం అండ్ సర్టిఫికేట్ తీసుకునేసరికి టైం అయితే 12:30 అయింది. నాకు తెలిసి ఈ పాటికి కాన్వకేషన్ అయిపోయి సర్దేసి ఉంటారు. బట్ చూద్దాం, ఏమైనా మిరాకిల్ జరుగుతుందేమో. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజారా? ఇది కదా వ్యూ అంటే. వైజాగ్ బీచ్ ఏం మారలేదు, ఇప్పటికీ అలానే ఉంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో అలా వాగేస్తాం, ఏమనుకోకండి. ఇంకొంచెం దూరం వెళ్తే ఏయూ కన్వెన్షన్ సెంటర్కి అయితే వెళ్ళిపోతాం. ఫైనల్లీ ఏయూ కన్వెన్షన్ సెంటర్కి అయితే వచ్చేసాం. అబ్బో చాలా మంది జనాలు ఉన్నారుగా, హడావిడి కూడా బాగానే ఉంది. మీకు తెలిసిందే కదా, ఫంక్షన్స్ అన్నాక హడావిడి కామన్. చాలా మంది లాయర్ డ్రెస్ లో దర్శనం ఇచ్చారు. ఇక్కడ టెంట్లు కూడా వేశారు. మేబీ ఫోటో సెషన్ కోసం అనుకుంటా. జనాలంతా ఇక్కడే ఉన్నారు. మరి హాల్ లోపల ఎవరు లేరని డౌట్ వచ్చింది. డ్రెస్ ఎక్కడ ఇచ్చేది ఒకసారి అడగరా? మా ఫ్రెండ్ నాకు డ్రెస్ వేసుకున్నాం. ఇక మా చెల్లి తన ఫ్రెండ్స్తో మింగిల్ అయిపోయింది. ఒక గూటి పక్షులు ఒకే చోట చేరారు కాబట్టి మనం సైలెంట్గా సైడ్ అయిపోదాం అనుకునే టైంలో మా క్లాస్మేట్ పవన్ అన్న దర్శనం ఇచ్చారు.
టెట్టెడా. టెడెడెడెడెడెడెడెడె. ఇక సందట్లో సడేమియాలాగా దొరికిందే ఛాన్స్ అన్నట్టు మా చెల్లి కాన్వకేషన్ డ్రెస్ వేసుకుని ఫోటోలు దిగేశా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇక లోపలికి వెళ్ళేసరికి ఫోటో సెషన్ మాత్రం జరుగుతుంది, బట్ సీట్స్లో ఆడియన్స్ ఒక్కరు కూడా లేరు. సర్లే మొత్తానికి సర్టిఫికెట్స్ తీసుకున్నాం, చెల్లి ఫోటోలు దిగేసింది, యూనివర్సిటీ కూడా తిరిగాం, చాలు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పొట్టు ఆకలుంది అనుకుంటూ బీచ్ రోడ్ ప్యారడైజ్కి అయితే వెళ్ళాం. వ్యూ మాత్రం అదిరిపోయింది బై. లంచ్ చేస్తూ బీచ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్. అండ్ అంబియన్స్ అయితే ఇంకా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఫోర్ మెంబర్స్. పెద్దగా ఆకలేస్తుందయ్యా, నాకు శాంపుల్స్ కావాలి, బిర్యానీ కావాలి. నేనైతే నా కోసం చికెన్ కీమా రైస్ ఆర్డర్ చేసుకున్నాను, మా చెల్లికి అయితే నవాబ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. టేస్ట్ విషయానికి వస్తే ఇట్స్ యావరేజ్. చూస్తారా ఫ్రెండ్స్, ఇంకా వీడి ముఖానికి సిగ్గు కూడాను. అండ్ లాస్ట్కి డబుల్ కా మీటాతో ఫినిష్ చేసాం. తిన్న వెంటనే లేచి వెళ్ళకూడదు కాబట్టి కొంచెం సేపు అలా బాతాకాని వేసుకుంటూ అలా సరదాగా టైం పాస్ అయిపోయింది. ఆ తర్వాత డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాం. వైజాగ్కి వచ్చి బీచ్కి వెళ్ళకపోతే చాలా బాగోదు. ఇదే వైజాగ్ బీచ్. బందర్ బీచ్ అంత కాకపోయినా పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు కొంచెం సేపు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం. అదేంటో కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉండంగానే సాయంత్రం అయిపోయింది. ఇక బీచ్కి బాయ్ చెప్పి హోటల్కి అయితే బయలుదేరాం. ఇక మెమరీస్ అన్నీ ఒక్కసారిగా హిట్ అయ్యాయి. ఆంధ్ర యూనివర్సిటీ నాకు చాలా నేర్పించింది. థ్యాంక్స్ టు ఏయూ. ఇంకో ఛాన్స్ ఉంటే మళ్ళీ ఇక్కడికి రావడానికి ట్రై చేస్తా. ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందామంటారా? సో ఇక నైట్ కోట కింద ఫస్ట్ వాటర్ మెలన్తో స్టార్ట్ చేసాం. హోటల్ దగ్గర చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఏదైనా కాల్చిన అన్నం దొరుకుతుందా అని చూస్తున్నాం. అదేనండి, ఫ్రైడ్ రైస్ కోసం తిరుగుతున్నాం అన్నమాట. ఏంటి స్వెట్ అనుకుంటున్నారా? చికెన్ ఫ్రైడ్ రైస్ చక్కగా తిన్నాం, కానీ మనీ పే చేయాల్సిన టైంలో యూపీఐ పేమెంట్ హ్యాండ్ ఇచ్చింది. అండ్ ఈ ఫ్రైడ్ రైస్ షాప్లో ఉన్న బామ్మగారు ఏం పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనీ ఇవ్వమన్నారు. అప్పుడే ఇలాంటి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారనిపించింది. బట్ అయినా సరే నేను హోటల్ వరకు వెళ్ళి క్యాష్ తీసుకుని వచ్చా. సో ప్లీజ్ క్యాష్ క్యారీ చేయండి, నాలా రన్అట్ అవ్వకండి. ఇక క్యాష్ ఉంది కదా అనే ధైర్యంతో ఒక ప్లేట్ పునుగులు కూడా తీసుకున్నాం. అండ్ ఇక్కడ పునుగులు వేయింగ్ మిషన్లో వేసిస్తున్నారు. చూడగానే భలే షాక్ అయ్యా. అండ్ టేస్ట్ మాత్రం అదిరింది, చాలా బాగుంది. ఇక లగేజ్ ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి బయలుదేరాం. అండ్ ఈ హోటల్కి రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్. సో ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుని ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదేంటి ట్రైన్ రివర్స్లో వస్తుంది, ఏదో ఒకటి ఎక్కేద్దాం. ఈసారి టాప్లో కాకుండా నాకు మా చెల్లికి లోవర్ బెర్త్ ఇచ్చారు యాజ్ యూజువల్. ఈసారి కూడా వాష్రూమ్ పక్క సీట్సే. ఛా, ఏం టార్చర్ రా అయ్యా. సరే పడుకో, ఏముందిలే ఇంకా. మార్నింగ్ అయిపోయింది, ఇంకొన్ని గంటల్లో మచిలీపట్నం అయితే రీచ్ అయిపోతున్నాం. ఎంత హ్యాపీగా ఉందో. అబ్బా సాయిరామ్. ఫైనల్గా కాన్వకేషన్ అయితే అయిపోయింది. ఎన్ని ప్లానింగ్స్ చేసుకున్నామో బట్ ఎలా జరగాలో అలానే జరిగింది. ఈ జర్నీ ప్రాసెస్లో ఒకటి బాగా అర్థమైంది, ఎక్కువ ఆలోచించకుండా గో విత్ ద ఫ్లో. ఈ జర్నీ వల్ల పూర్తిగా సోషల్ యాంగ్జైటీ తగ్గిందని చెప్పలేను కానీ బట్ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. అండ్ మొత్తానికి మచిలీపట్నం అయితే వచ్చేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అయ్యా బండి ఇవ్వండి అయ్యా, ఇంటికి పోతాను. మీరు కూడా అలాగా మీ ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా కాన్వకేషన్కి వెళ్ళారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాను, బాడీలో ఫ్యూయల్ పూర్తిగా అయిపోయింది. సో ఇప్పుడు బాడీని ఫుల్గా ఛార్జ్ చేసుకుంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.